Second problem, find the equation of a locus of a point which is equidistant from the point A minus 3, 2 and B 0, 4 ఇచ్చినారు. అయితే మనల్ని ఈక్వేషన్ కనుక్కోమన్నారనమాట. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఏ లోకస్ అన్నారు. ఆఫ్ ఏ పాయింట్ విచ్ ఈజ్ ఈక్విడిస్టెన్స్ ఫ్రమ్ ద పాయింట్, అంటే ఈక్వల్ డిస్టెన్స్ ఉన్నదంట పాయింట్ ఏ నుంచి పాయింట్ బి వరకు. సో లెట్ పి బి ద పాయింట్ అనమాట. ఆ పాయింట్ నుంచి ఏకి ఎంత డిస్టెన్స్ ఉందో సేమ్ ద పాయింట్ పి నుంచి బీకి కూడా అంతే డిస్టెన్స్ ఉంది, ఈక్వల్ డిస్టెన్స్ ఉందని చెప్తున్నారు. లెట్ ఏ వాళ్ళు ఇచ్చినారు -3, 2 అండ్ బి కూడా ఇచ్చినారు అనమాట 0, 4. మనం పి ఏమనుకోవాలి, ఎప్పుడైనా x, y అని మనం అజ్యూమ్ చేసుకోవాలి. కండిషన్ ఏంది, పి ఈక్వి డిస్టెన్స్ అంటున్నారు కదా, పిఏ ఈజ్ ఈక్వల్స్ టు పీబీ అనేది కండిషన్ అనమాట. ఇది మనం ప్రూవ్ చేయాలి. పిఏ ఈజ్ ఈక్వల్స్ టు పీబీ అనేది ప్రూవ్ చేసిన తర్వాత ఈక్వేషన్ వచ్చేది లోకస్ ఆఫ్ ద పాయింట్ అనమాట. అయితే ఇప్పుడు ఇచ్చిన కండిషన్స్ మళ్ళీ మనం ఒకసారి రాసుకుందాము. ఏ ఏమో -3, 2 ఇచ్చినారు అండ్ బి 0, 4 అనేది ఆర్ గివెన్ పాయింట్స్ అనమాట. ఇవి గివెన్ పాయింట్స్. సో పిఏ ఏంటి, x, y is any point on the locus అనమాట. ఎనీ పాయింట్ ఆన్ ద లోకస్, అది ఎక్కడైనా కావచ్చు అనమాట పాయింట్ లోకస్ తోటి. సో ఇప్పుడు కండిషన్ పిఏ ఈజ్ ఈక్వల్స్ టు పీబీ అని ఇచ్చినారు. అయితే మనకి పిఏ పీబీ తెలియాలంటే ఇప్పుడు డిస్టెన్స్ కావాలి కదా, పీ నుంచి ఏ వరకు ఎంతనో పిఏ నుంచి పీబీ వరకు అంతే కావాలంటే మనకి డిస్టెన్స్ ఫార్ములా కంపల్సరీ తెలియాలన్నమాట. డిస్టెన్స్ ఫార్ములా ఏంటి, డిస్టెన్స్ ఫార్ములా d is equals to square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square అన్నమాట. అయితే పిఏ ఈజ్ ఈక్వల్స్ టు పీబీ కండిషన్ మనం ప్రూవ్ చేయాలి. ఇప్పుడు పిఏమో x, y ఇచ్చిన వాల్యూ అండ్ ఏ ఎంత -3, 2. ఇక్కడ పి ఎంత x, y అండ్ బి ఎంత మనకి ఇచ్చిన వాల్యూ 0, 4 అనమాట. అయితే ఇవి రెండు మనం ఇందులో సబ్స్టిట్యూషన్ చేయాలి. పిఏ ఈజ్ ఈక్వల్స్ టు పీబీ. ఇప్పుడు పిఏ అనమాట. మనకి ఏ ఎప్పుడైనా మనకి ఇచ్చిన గివెన్ పాయింట్ కాబట్టి x1, y1 ఏకి అజ్యూమ్ చేసుకోవాలి అండ్ పీకి x2, y2 అనేది అజ్యూమ్ చేసుకోవాలన్నమాట. ఇచ్చిన పాయింట్ పీకి x2, y2గా మనం అజ్యూమ్ చేసుకోవాలి. ఓకేనా. అయితే పిఏ మనం ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూషన్ చేయాలి. ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ x2 అంటే ఏంది, x ఓన్లీ x మైనస్ x2 మైనస్ x1 అంటే -3 హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటేనేమో y మైనస్ y1 అంటేనేమో 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు పీబీ. ఇది పిఏ. ఇప్పుడు పీబీ. బీకి ఎప్పుడైనా x1, y1 వాళ్ళ గివెన్ పాయింట్ కాబట్టి x1, y1 మనం బీకి తీసుకోవాలి. ఇక్కడ కూడా x1, y1 ఏకి తీసుకోవాలి, పీకి తీసుకోవద్దు మనం x1, y1, ఎందుకంటే ఇచ్చిన పాయింట్ ఫస్ట్ ప్రిఫర్ చేయాలి మనం. ఓకేనా. నెక్స్ట్ పిఏమో x2, y2గా మనం అజ్యూమ్ చేసుకోవాలి. ఓకే. ఇందులో స్క్వేర్ రూట్ ఆఫ్ x2 ఇక్కడ కూడా సేమ్ పిఏ డిస్టెన్స్ ఫార్ములా ఏంటో పీబీకి కూడా అదే డిస్టెన్స్ ఫార్ములా, కాకపోతే వాల్యూస్ అనేది వ్యారీ అవుతాయి అన్నమాట. ఎందుకంటే ఇక్కడ పీబీ వాల్యూస్ వేరే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం x1 ఏమో 0 అనుకుంటున్నాం, y1 4 అనుకుంటున్నాం, x, y2 ఏమో y అవుతుంది. సో x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ అంటే x2 అంటేనేమో x మైనస్ x1 అంటేనేమో 0 హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటేనేమో y మైనస్ 4, y1 అంటేనేమో 4 హోల్ స్క్వేర్. ఇక్కడ మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయాలన్నమాట. అప్పుడు మనకి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే, నేను ఇక్కడ స్టెప్ బై స్టెప్ చెప్తున్నా. ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్
సో ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 2 హోల్ స్క్వేర్. ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ స్క్వేర్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, కానీ నేను స్టెప్లో చెప్తున్నా. ఎక్స్ మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 4 హోల్ స్క్వేర్. ఈ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసినాం కాబట్టి ఇది క్యాన్సిల్ అవుతుంది. క్యాన్సిల్ అయిన తర్వాత రిమైనింగ్ ఏంటి, ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ వై మైనస్ 2 హోల్ స్క్వేర్, ఎక్స్ మైనస్ 0 హోల్ స్క్వేర్ వై మైనస్ 4 హోల్ స్క్వేర్. ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా మనకు ఆల్రెడీ తెలిసి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఇక్కడే మైనస్ వస్తుంది అన్నమాట. సో ఇది ఎక్స్పాండ్ చేయాలి. ఏమేమి ఇచ్చినారు, ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 2 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ మనం ఇచ్చినదే రాసుకున్నాము, ఎందుకంటే ఇంక ఇక్కడ మనం ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతాం కాబట్టి ఇచ్చిన వాల్యూస్ మళ్ళీ ఒకసారి రాసుకుంటున్నా. వై మైనస్ 4 హోల్ స్క్వేర్ ఆల్రెడీ చెప్పాను కదా, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఇవి అర్థం కావడానికి నేను ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఇలా స్టెప్ బై స్టెప్ వేస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అంటే ఇది ఏ ఇది బి కదా, చూడండి ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది, ఇది ఏ ఇది బి. సో ఎక్స్ స్క్వేర్ ఏ స్క్వేర్ అంటేనేమో ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటేనేమో 3 3s are 9. దీన్ని కూడా మనం ఎక్స్పాండ్ చేసి చెప్పాలంటే చాలా లెందీ అవుతుంది. సరే ఇంకా ఎక్స్పాండ్ చేసుకుంటూ చెప్తాను చూడండి. ప్లస్ 2 ఏ అంటేనేమో ఎక్స్, బి అంటేనేమో 3. ఓకే ఈజీ ఈక్వల్స్ టు ఇది ఓన్లీ ఇక్కడే మనము ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్కే తీసుకుందాం. ప్లస్ వై మైనస్ 2 హోల్ స్క్వేర్ అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఈ ఫార్ములాలో ఉంది ఇది, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా. ఏ స్క్వేర్ అంటేనేమో వై స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటేనేమో 2 స్క్వేర్ అంటేనేమో 4 కానీ ఎక్స్ మైనస్ 2 ఏ అంటేనేమో వై, బి అంటేనేమో 2. ఓకే మనం ఓన్లీ రైట్ హ్యాండ్ సైడ్ చేస్తాం, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తర్వాత చేద్దాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3 3s are 9, 2x into 3 6x plus y square plus 4 minus 2y into 2 4y. ఓకే ఇప్పుడు ఏంది, ఇది ఆర్డర్లో రాసుకుందాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 6x మైనస్ 4y ప్లస్ 9 ప్లస్ 4 13. ఇది మనకి ఈ రైట్ హ్యాండ్ సైడ్ వచ్చింది. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎక్స్పాండ్ చేద్దాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏముంది, ఎక్స్ మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 4 హోల్ స్క్వేర్. ఇది కూడా ఇది మొత్తం ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది కదా, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఏ అంటేనేమో ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి అంటేనేమో 0 స్క్వేర్ మైనస్ 2a అండ్ 0 ఇంటూ ఎనీథింగ్ 0 అవుతుంది ఇక్కడ, ప్లస్ వై మైనస్ 4 హోల్ స్క్వేర్ అంటే వై స్క్వేర్ ప్లస్ బి అంటేనేమో 4 స్క్వేర్ మైనస్ 2 ఏ అంటేనేమో 4 బి అంటేనేమో ఏ అంటేనేమో వై, బి అంటేనేమో 4. ఇప్పుడు ఏమొచ్చింది, ఎక్స్పాండ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 0 మైనస్ 2x ఇంటూ 0 0 అవుతుంది, ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 16 మైనస్ 2y ఇంటూ 4 8y. అయితే అదొక ఆర్డర్లో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 8y ప్లస్ 16 అన్నమాట. అయితే మనకి ఇందాకేమో ఎల్హెచ్ఎస్ ఇటు వచ్చింది, ఇది ఆర్హెచ్ఎస్ కదా, ఈక్వల్ చేసి చూద్దాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 6x మైనస్ 4y ప్లస్ 13 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 8y ప్లస్ 16. ఈ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్, ఇది వై స్క్వేర్ క్యాన్సిల్. రిమైనింగ్ టర్మ్స్ ఏమేమి ఉన్నాయి, 6x మైనస్ 4y ఇటు సైడ్ వస్తేనేమో
ఇక్కడ -4 యాజ్ ఇట్ ఈజ్ వేసుకుందాం. ఈ మైనస్ ఇటు వస్తేనేమో +8y +13 ఇక్కడే ఉంది కాబట్టి ప్లస్ రాద్దాం. దీన్ని ఇటు సైడ్ తీసుకొస్తే 16 0. అన్ని ఇటు సైడ్ వచ్చినాయి =0. 6x ప్లస్ 4y -3 0. ఇట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్ అన్నమాట.